ఏమైనా నాకు తెలియగెడతాను. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ బహిరంగ సభ చేశావు నువ్వు నీ జీవితంలో. మరి నీ దుంపగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతాభావం కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ప్రజాగళంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ మీటింగ్లో మైకు సరిగా పనిచేయకపోతే, ఆ మిక్సింగ్ ప్రజల మధ్యన ఎక్కడో తీసుకెళ్లి పెడితే, అది పని చేయకపోతే అది భద్రతాలోపం అని ప్రభుత్వాల మీద నెట్టేస్తున్నావే. ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయే. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అది కూడా ప్రభుత్వ భద్రత లోపమా? ఇది సరుకు లేకే కదా, నీ పార్టీకి సరుకు లేదు, ముగ్గురు కలిసినా సరుకు లేదు, జనం రాలేదు, చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవడి మీద నెడదాం? జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడదామా? ప్రభుత్వం మీద నెడదామా? పోలీస్ యంత్రాంగం మీద నెడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప మేము ముగ్గురు కలిసినా జనం రావడం లేదు, ఏమిటి కారణమని ఆలోచించుకునే పరిస్థితిలో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. దాంతోపాటు ఎక్కడ చూసినా పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అదేంటి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అవును, అవి చెరపగలవేమో, కానీ నువ్వేదో అయ్యి చేసి అయ్యేమన్నా చెరిపేస్తావేమో దొంగచాటు వెళ్ళి. కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా, నారా చంద్రబాబు నాయుడు గారు యు ఆర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్. మేము ఒప్పుకుంటాం. నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి. చాలా చూసావు, చాలా చక్రాలు తిప్పానని చెప్పావు. దట్ ఈస్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడు లేకపోయినా ఇది మ్యానిపులేటర్. నీకు ఒక్కటి మనవి చేస్తున్నా, ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు, మరిచిపోకు. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా, పిచ్చోడా, గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా. ముగ్గురు కాదు, 3 కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు? అది నువ్వు చూస్తావు, తొందరలో చూస్తావు. జూన్ 4 కదా, జూన్ 4వ తారీఖున చూస్తావు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత, ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండె ఆగుతుంది. నీకు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా బురద జల్లినా, మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు జల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవడి సాధ్యమో కాదని మనవి చేస్తున్నా. చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఎవడి మీదో నెట్టేసేది. నడవలేక దారి ఒకడన్నా అంటే ఒకడెవడు వెనక. ఆ సామెతిగా నీకు ప్రజలు రాకపోతేను, నీ మైకు పనిచేయకపోతేను ఎవడి మీదో నెట్టేసేయాలనేటువంటి దుర్బుద్ధి వాళ్ళంతా ఆ ఆంధ్రజ్యోతి ఈనాడులో వైఫల్యం, భద్రతా వైఫల్యం అని ఓ పుంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చిలకూరుపేటలో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
రాబోయే రోజుల్లో కోర్స్ త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, కోడ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన 175 సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని సందర్భంగా నేను